మంది మీకు అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. నేను ఒక 2-3 వెబ్సైట్స్ చెప్తాను. మనం యూట్యూబ్లో బ్రెజిల్ దేశం తెలుసా అందరికీ? బ్రెజిల్ కంట్రీలో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రోడ్లపైనే పబ్లిక్ ప్లేస్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. మీరు ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి. బ్రెజిల్ కంట్రీ డ్రగ్ అబ్యూజర్స్ ఎన్కౌంటర్ అని చెప్పి కొట్టి చూడండి, మీకు అందులో వీడియోస్ కూడా కనిపిస్తాయి. అంటే బ్రెజిల్ లాంటి దేశాలలో ఇప్పుడు బ్రెజిల్ అంటే కంపేర్ టు మన ఇండియాలో చాలా అడ్వాన్స్డ్ అండ్ డెవలప్డ్ కంట్రీ, అవునా కదా? మనకంటే పాపులేషన్ ఏరియా పరంగా పెద్దగా ఉన్నప్పటికీ కూడా పాపులేషన్ పరంగా మన జనాభా వచ్చేసి ఇండియాలో 140 crores దాకా మన జనాభా ఉంటుంది. బ్రెజిల్లో 20-25 crores మాత్రం వాళ్ళ పాపులేషన్ ఉంటుంది. సో మనకంటే మీరు అందరూ కూడా నెట్లో చూసుకోండి ఫ్రీ అయిన తర్వాత. మనకంటే అడ్వాన్స్డ్ కంట్రీ, మనకంటే తక్కువ పాపులేషన్ ఉంది. అలాంటి దేశాలతోనే ఈ డ్రగ్స్ అనే వాటిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. సో ఇదే ఎలా అవుతుందంటే, ఇంతకుముందు మనకు ఎవరికి కూడా సెల్ ఫోన్స్ లేని కాలంలో ఏముండేది? వేరే దేశాలలో సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్లు అన్నీ ఉండేది. తర్వాత మనకు నోకియా కీప్యాడ్ మొబైల్స్, ఇప్పుడు అందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చి రోడ్ల మీద అడుక్కునే బిగ్గర్స్ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ తర్వాత మనకి వచ్చాయి. సో ఇప్పుడు అక్కడ బ్రెజిల్ లాంటి, కెనడా లాంటి దేశాలలో ఏం జరుగుతుంది? ఇట్లా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. రాను అదే ఇంప్లిమెంటేషన్ అప్కమింగ్ ఒక 10 yearsలో మన ఇండియాలో కూడా అలాంటి యాక్ట్ అనేది మన ఇండియాలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మన ఇండియాకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికోసం ఇక్కడ మేమున్న వాళ్ళం కాదు, ఇక్కడ మీరు ఎవరైతే మాకు ఇక్కడ ఉన్నవాళ్ళో, మీలాంటి స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అలాంటి యాక్టివ్ మన ఇండియాకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీ ఇంటికొక స్పోర్ట్స్ మెన్ తయారు కావాలి. అంటే ఇంటికొక అథ్లెట్, ఎనీ ఒక యాక్టివిటీ, మీకు స్టడీస్లు ఉన్నా లేకపోయినా ఎవరో ఒక మీ ఫిజికల్ యాక్టివిటీ పరంగా ఎనీ గేమ్ లైక్ క్రికెట్ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, చెస్ కావచ్చు, ఏదైనా కూడా ఇంటికొక, మీరే కాదు మీ అప్కమింగ్ మీ తమ్ముళ్ళను కానీ మీ చెల్లెళ్ళను కానీ ఇంటికొకరిని స్పోర్ట్స్ మెన్ తయారు చేస్తే మనకి ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నాం బ్రెజిల్, కెనడా అలాంటి దేశాలలో జరిగే అఘాయిత్యాలు, అలాంటి యాక్ట్లు ఇండియాకి రాకుండా అవుతాయి. ఇప్పుడు కెనడాలో ఏం జరుగుతుందంటే, ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ మంత్లీ వాళ్ళకి పెన్షన్స్ పంపిస్తుంది. అంటే వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు డ్రగ్ తాగడం గురించి అనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవి ఎందుకు చేస్తున్నాయి ఆ దేశాలు అంటే, ఈ బ్రెజిల్ లాంటి దేశాలు, కెనడా లాంటి దేశాలలో ఈ డ్రగ్స్కి వాడికి టైంకి దొరకకపోతే వాడు రోడ్ల మీదకి వస్తున్నాడు, ఎవరిని పడితే వాడిని, అంటే లైక్ ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఐటెం పర్చేజ్ చేసి అక్కడ వాడు డబ్బులు పడితే వాడిని కొట్టి రావడం, వాడిని చంపి రావడం, అక్కడ ఉన్న ఏదో ఒక వస్తువుతోని వాడిని తల పగలగొట్టడం, ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్కి థ్రెట్, హామ్ కలుగుతుంది అనేసి వీళ్ళను ఈ డ్రగ్స్ కన్జ్యూమర్స్, ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా కెనడా గవర్నమెంట్, కెనడా స్టేట్లో వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నది. బ్రెజిల్ లాంటి దేశాలలో వాళ్ళని పబ్లిక్ ప్లేస్లో ఎన్కౌంటర్లు చేస్తున్నారు. సో ఇలాంటివి మనకు కాకుండా ఉండాలంటే మన అందరూ కూడా ఇంటికొక స్పోర్ట్స్ మెన్ తయారు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరినీ ఇక్కడ చూస్తున్నాం. ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, అంటే లైక్ గాంజా కానీ ఇంకా ఏదో ఒక మత్తు పదార్థం ఏదో ఒక తీసుకునే వాళ్ళు, డ్రగ్స్ తీసుకొని వాళ్ళు, అంటే మీరు ఆ ఒక పర్సన్, మీకు ఒక ఇద్దరికి ఇక్కడ నుంచి ఆ గోడ కనిపిస్తుందిగా, అక్కడికి మీ ఇద్దరికి ఒక పరుగు పందెం పోటీ పెడతాం. అందులో ఎవరు ఫస్ట్ వస్తారు? ఎవరైతే డ్రగ్స్ తీసుకోకుండా డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారో, మీలాంటి అథ్లెట్ అనే పర్సన్, అది లైక్ మేల్ కానీ ఫీమేల్ కానీ, గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా, వాళ్ళు ఫస్ట్ వస్తారు. సో ఈ డ్రగ్స్ తీసుకునే వాడు ఏం చేస్తారంటే అక్కడి వరకు పరిగెత్తే లోపు మధ్యలో వాడు ఆయాసం వచ్చి పడిపోతారు. అంటే వాడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాడి బాడీలో ప్రతి ఆర్గాన్ లైక్ బ్రెయిన్, వాడి హార్ట్, కిడ్నీ, లివర్ అండ్ బ్లడ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. వాడి లైఫ్ టైం కూడా ఆటోమేటిక్గా, మన ఇండియన్ లైఫ్ టైం వచ్చేసి ప్రతి పర్సన్ది యావరేజ్గా 60 to 70 years మధ్యలో ఉంటుంది. ఈ డ్రగ్స్ తీసుకునే వాడిది 30 to 35 years మాత్రమే వాడి లైఫ్ టైం ఉంటుంది. ఆ 30 to 35 years మధ్యలో వాడు చనిపోతాడు. 30 to 35 years మధ్యలో వాడు చనిపోతాడు. ఈ మధ్య కాలంలో మనం మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసారా? అందరూ చూసారా? చూడలేదా? మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం, మన ఇండియా నుంచి 14 మంది అమ్మాయిలు వెళ్ళి మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. తెలుసు కదా అందరికీ.
సో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వరల్డ్ కప్ ఆడారా? డైరెక్ట్ వెళ్ళి ఇండియా తరఫున వాళ్ళు క్రికెట్ ఆడలేదుగా. అంటే వాళ్ళు కూడా మీలాంటి ఇదే స్టేజ్ నుంచి ఇలాంటి గ్రౌండ్, ఇలాంటి మట్టి గ్రౌండ్లో కూర్చొని వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడి వాళ్ళు ఇండియా నుంచి వాళ్ళు అంటే ఇండియాలో కూడా లేడీసు ప్రపంచ స్థాయిలో వరల్డ్ కప్ కొట్టగలుగుతారా అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూసేటట్టు చేశారు. అంటే ఇది మగవాళ్ళతోనే కాదు, ఆడవాళ్ళు కూడా ఇండియన్స్ ఏదైనా చేయగలరు అనేసి వాళ్ళు అసాధ్యాన్ని సాధ్యం చేసి మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. మీరందరూ కూడా ఏదో ఒక మంచి అంబిషన్, ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని, అంటే మీరు కూడా స్పోర్ట్స్లోనే కంటిన్యూగా ఉంటే మీరు మధ్యలో మిడిల్ డ్రాప్ కాకుండా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంకేదైనా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాటిని అన్నిటిని కూడా దాటేసి అన్నీ కూడా సాక్రిఫై చేసుకుంటూ వస్తేనే ఫైనల్ అచీవ్మెంట్ అనేది మీరు రీచ్ అవుతారు. దానికి మీరు అందరూ కూడా డెడికేటెడ్గా మీ టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఉండాలి. అంటే మీరు ఏదో ఒక లక్ష్యం టార్గెట్గా పెట్టుకొని దాంట్లోనే మీరు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఆ టార్గెట్ని రీచ్ అవుతారు. మనం ఒక ప్రవర్బ్, స్వామి వివేకానంద గారు చెప్పిన ప్రవర్బ్ ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆ వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు ఒక 100 తప్పులు చేస్తుంటాడు, కానీ అవన్నీ కూడా నెగ్జలబుల్ చేయవచ్చు. అంటే వాటిని కూడా మనం పట్టించుకోక ఉండవచ్చు. కాకపోతే ఎలాంటి లక్ష్యం, ఎలాంటి టార్గెట్ లేనివాడు కొన్ని లక్షల తప్పులు చేస్తాడు. అవన్నీ కూడా వాడిని ముందుకెళ్లకుండా, వాడి లైఫ్లో ఏది సాధించకుండా చేస్తాయి. సో అందరూ కూడా ప్రతి ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని మీరు మీ లైఫ్లో మంచి అత్యుత్తమమైన పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇందాక మన చైర్మన్ సార్ అన్నట్టు మేము ఈ మధ్య కాలంలో కోరుట్లలో 123 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ కూడా చాలామంది ఇక్కడికి మార్నింగ్ అవర్స్లో వాకర్స్, ప్లేయర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కూడా ఉంటారు, ఈవిటీజింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఆకతాయిలను కూడా మేము అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ గ్రౌండ్లో హైడ్ కెమెరాస్ ఒక 3 పెట్టడం జరిగింది. ఇవి ఎక్కడున్నాయి అనేది వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు, మేము పెట్టాం కాబట్టి వాటిని తెలిస్తే మీరు డ్యామేజ్ చేస్తారన్న ఉద్దేశంతో మీకు చెప్పట్లేదు. సో ప్రతిదీ ఏదున్నా కూడా ఈ 4 కెమెరాలలో మొత్తం 3 పెట్టాం, ఇంకొకటి కూడా పెడుతున్నాం. ఈ 4 కెమెరాలు ప్రతిదీ కూడా 24/7 పోలీస్ వాచ్ నిఘా ఉంటుంది. దీనిపైన ప్రతి ఒక్కరిని కూడా మేము అందులో గమనిస్తూ ఉంటాం. అందులో ఎనీ యాక్టివిటీ లైక్ సెల్ ఫోన్ తీసుకొని వచ్చేవాళ్ళు సెల్ ఫోన్ పోకుండా ఉంటుంది, అమ్మాయిలను ఆట పట్టించేవాడు అమ్మాయిలను ఆట పెట్టించకుండా ఉంటారు. ఇందాక మన నవీన్ అన్నట్టు ఇక్కడ చిల్లరగా వచ్చే పిల్లలు వచ్చి ఇక్కడ పబ్జీ గేమ్స్ ఆడడం, ఆకతాయి పనులు చేయడం, అలాంటివి కూడా నైట్ పూట వచ్చి బీర్లు తాగడం, అలాంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా మా కోరుట్ల పోలీస్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం. మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రెస్ క్లబ్, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ అందరికీ కూడా మా కోరుట్ల పోలీస్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సంఘటన చెప్తాను. 1984-85 1984-85 మేము కూడా ఇదే కాలేజీలో జూనియర్ కాలేజ్ చేసినాం. అప్పుడు శేఖర్ మా జూనియర్, అప్పుడు మన పరంజ్యోత్ సార్ గారు, మన పీటీ గంగారావు సార్, చాలామంది కూడా లక్ష్మీ సార్ హై స్కూల్లో ఉండే, ఈ సార్ ఏమో కాలేజ్ హై స్కూల్లో పీఈటీ ఉండే. అయితే ఫుట్బాల్కు ఫేమస్ కోరుట్ల. ఫుట్బాల్ కోర్టు వేయాలన్నారు. ఫుట్బాల్ కోర్టు వేయాలంటే పరంజ్యోత్ సార్ చెప్పిండు, క్లాస్కి వచ్చిండు మా ఫిజిక్స్, ఇదే ల్యాబ్ అది, మీరందరూ కలిసి చందాలు తీసుకొచ్చి నాకు ఇవ్వండిరా, నేను చేపిచ్చేస్తాను. సార్ కూడా నేను కూడా నా అంతు కృషి చేస్తాను. అప్పుడు ధర్మదాత అనే ఒక 16mm ప్రొజెక్టర్ ఇంట్లో ఉంటుండే. ఆ 16mm ప్రొజెక్టర్ ధర్మదాత అనే ఒక సినిమా వేసి అన్ని స్కూళ్ళల్లో రూపాయి జమ చేసి, అప్పుడు నాంపల్లి కూడా మాతో పాటు చదువుతుండే ఇంటర్మీడియట్. ఇదే ఫిజిక్స్ ల్యాబ్లో ధర్మదాత 6 షోలు నడిపించి మేము ఫుట్బాల్ కోర్ట్ వేసినాం. కాలక్రమంలో అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఎందుకంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు తక్కువైపోయినారు, ఆ యొక్క క్రేజ్ కూడా తగ్గింది. అంటే స్టూడెంట్స్ కూడా క్రీడల పట్ల అభిమానం పెంచుకొని దానికి అనుగుణంగా అవసరాలు ఏవైతే ఉన్నాయో మనం కూడా సమకూర్చుకునే విధంగా మనం ఈ యొక్క సమాజంపై ఆధారపడకుండా మనంత కృషి కూడా చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. కోరుట్ల అందరూ మొదటి నుంచి మేము ఏమేమి చేశాము, క్రీడాకారుల కోసము, గ్రౌండ్ కోసము,
అనే విషయాలన్నీ చెప్తున్నారు, కానీ మాకు కావాల్సింది ఇప్పుడేం చేస్తారు అనేది. మీరందరూ చేశారు, చాలా సంతోషం. మీరు చేయడం వల్లనే ఈ కాలేజీ గ్రౌండ్ ఇంత బాగా ఉన్నది. మీరందరూ చూపిన ఆసక్తి మర్చిపోలేము. క్రీడాకారులు ఎవరు కూడా మిమ్మల్ని మర్చిపోలేరు. ఈరోజు గంగాధర్ గారు, లక్ష్మీనారాయణ సార్, ఇంకా పరంజ్యోత్ సార్, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే కారణం ఇక్కడ చాలామంది క్రీడాకారులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. వారిని తీర్చిదిద్దడంలో పీఈటీలు నవీన్ కానీ, రాజు కానీ, రమేష్ కానీ, పీఈటీ బృందం అంతా అభినందనీయం. వాళ్ళందరూ ఉచితంగా రిటైర్ అయినప్పటికీ గంగాధర్ సారు, లక్ష్మీనారాయణ సార్ ఎలాంటి శిక్షణకు సంబంధించిన వేతనాలు తీసుకోకుండా పనిచేయడం అభినందనీయం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆర్గనైజర్స్ రాజు, నవీన్ ఒకటేంటి వాళ్ళకు కూడా వేపిస్తే అయిపోతుంది. అడగడానికి మోమాట పడకండి. రాజు, కోరుట్ల దాతలు చాలామంది ఉన్నారు, అస్సలే మోమాట పడకూడదు. మీరు మోమాట పడితే వాళ్ళు అట్టుంటారు, మనం ఇట్టుంటాం. ఓకే, 3 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ పిల్లలకు బెస్ట్ ఆఫ్ లక్. కోరుట్ల వాళ్ళేరు, కోరుట్ల లేదా, జైచాల్ డిస్టిక్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ ఫస్ట్. ఎందుకంటే మాది కోరుట్ల, మనది జైచాల్ జిల్లా కాబట్టి మీకు ముందు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. ఎందుకంటే సొంత గడ్డ మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా మిగతా క్రీడాకారులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. సారీ, మీకు ఒక చిన్న టెంప్ట్ ఏర్పాటు చేయలేకపోయినాం, ఏమీ అనుకోవద్దు. 5 నిమిషాలు అయితే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. చాలా బాగా ఆడి మీరు ఉన్నత స్థాయికి క్రీడారంగంలో రాణించి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. నీలి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నా. వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు, ఆర్గనైజింగ్ కమిటీ వారికి, వివిధ ప్రదేశాల నుంచి వచ్చేసిన చిన్నారులందరికీ, క్రీడాకారులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు పెద్దలందరూ ఎన్నో విషయాలు చెప్పినారు. గతం చెప్పినారు, తర్వాత జరగబోయేది చెప్పినారు, మనకు కావాల్సిన అవసరాలు కూడా చెప్పినారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు శేఖరన్ ఒక విషయం చెప్పిండు. మీరు అంటే కొరుట్లలో నాకు తెలిసి ఒక 40 నుంచి 50 మంది పీఈటీలు ఉన్నారు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లలో కానీ, ఇంకా ప్రైవేట్ కానీ ఎందరో నేషనల్, స్టేట్ లెవెల్ ఆడిన స్పోర్ట్స్ సంబంధించిన పీఈటీలు ఉన్నారు. కాబట్టి మీరు అనుకుంటే, మనసా వాచా కర్మన అనుకుంటే, ఒక్కరు ఒక 5 క్రీడాకారులను తయారు చేయాలని ఒక సంకల్పంతో ఉంటే మీకు దాతలకు కొరుట్లలో కొదవలేదు, శేఖరణ చెప్పినట్టు. ఎందుకంటే ఇదే విషయం ఒక 6 సంవత్సరాల క్రితం ఎన్నడూ, ఒక 10 సంవత్సరాలు స్పోర్ట్స్ లేకుండా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వాలీబాల్ టోర్నమెంట్ పెడతామన్నా ఇట్లా అనుకుంటున్నామంటే మీరు ముందుకెళ్ళండి. దాతలు 100% నేను ఇప్పిస్తానని చెప్పేసి కంటిన్యూగా 4 సంవత్సరాలు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ. అలాగే ఉత్తర తెలంగాణ కూడా వాలీబాల్ టోర్నమెంట్ జరగడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్గా మన కాలేజ్ గ్రౌండ్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ. దాతలకు కొదువలేదు. దయచేసి మళ్ళీ ఆర్గనైజర్స్, స్పోర్ట్స్ పీటీలకు మళ్ళీ విన్నపం చేస్తున్నాం. వాలీబాల్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఖోఖో కావచ్చు, మీ నైపుణ్యాన్ని ప్రతి పాఠశాల నుండి, ప్రైవేట్, గవర్నమెంట్ ఏదైనా సరే విద్యార్థుల్ని మీకు ఒక 5గురిని మీరు సెలెక్ట్ చేసుకొని, కోరుట్ల పట్టణంలో క్రీడాకారులకు కొదవలేదు, రాష్ట్రంలో అయినా నేషనల్లో అయినా మన కోరుట్ల పట్టణ స్టూడెంట్స్ ముందుండాలని మరొక్కసారి నేను కోరుకుంటూ మీరు ఆ బాధ్యత తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. చివరగా ముందుగా ఏంటి అంటే, మన కొరుట్లలో గేమ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే దీనికి గ్రౌండ్కు సహాయపడే దాతల వలన అవుతున్నాయి ఇవి, లేకపోతే అంత డెవలప్ కాదు. వాలీబాల్ కానీ అనిల్ నిలబడి ఫ్లడ్ లైట్స్ వేయించాడు. అట్లాగే ఖోఖో కూడా ఇవాళ ఖోఖో రాణిస్తుంది కొరుట్ల అంటే దానికి కారణము ముఖ్య శేఖర్. అడిగిన వెంటనే ఎప్పుడు అడిగినా కానీ లెవెలింగ్ కొరకు మట్టి పంపిస్తున్నాడు. రెండవది జిందం లక్ష్మీనారాయణ. అదే అయితే ఒక ట్రిప్ మాత్రం మన సిఐ గారు కతలాపూర్కి తెప్పించిండు. రెండవ ట్రిప్పు శేఖర్ గారు అంతకుముందు ఒక 2 ట్రిప్పులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్ తెప్పించి గ్రౌండ్లో ఊహించడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు లెవెలింగ్ చేయించడం జరిగింది. అంటే ఎప్పుడైనా దాతలు ఇస్తున్నారు, అక్కడ లైట్లు రోజు రాత్రి ఆడుతున్నారు అంటే దానికి కారణం మన జిందం లక్ష్మీనారాయణ. ఎప్పుడు నేను ఫోన్ చేసినా కానీ, ఎప్పుడు
లక్ష్మణ లైట్ వేయింది అని తెల్లవారే పెట్టేస్తుండే. సార్ నా ఫోన్ నెంబరు నాకు ఫోటో తీసి వాట్సాప్లో పంపండి, నేను పంపిస్తానని పంపించి తెల్లవారే మళ్ళీ లైట్ పెట్టేస్తుండే. అందుకని ఇప్పుడు ఇవాళ ఆడుతున్నారు పిల్లలు, ఖోఖోలో రాణిస్తున్నారు, అన్ని వాలీబాల్ రాణిస్తున్నారు అంటే కారణం దానికి మాకు ఊర్లో నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది బయట. వాళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి, లేకపోతే రిజల్ట్స్ రాకపోవు. ఇప్పుడు సినిమాలో కదా యాక్టర్ మనకు స్క్రీన్ మీద కనబడతాడు, ప్లేయర్స్ మీకు గ్రౌండ్ మీద కనబడుతున్నారు అంతే. కానీ వాళ్ళు ఆడడానికి కొరకు ఎంతోమంది సహాయం చేస్తున్నారు, ఎంతోమంది సహాయం చేస్తేనే వాళ్ళు ఆడగలుగుతున్నారు. కాబట్టి ఇటువంటి సహాయము ఇప్పుడు మళ్ళీ 3 పోల్లు ఫ్లడ్ లైట్స్ కొరకు వేస్తానని నాకు తెలిసి నేను లేట్గా వచ్చాను. అవి కూడా కొంచెం తొందరగా చేస్తే మేము స్పోర్ట్స్ క్లబ్ తరఫున వాళ్ళకు రుణపడి ఉంటాము. దయచేసి అవి కూడా చేయించండి. ఇక కాలాతీతమైంది, పిల్లలకు కూడా మొహం గెండ కొడుతున్నది. కాబట్టి నేను ఈ సమయం ఇచ్చిన మన ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శేఖర్ అన్న ఉంటే అందరూ ప్రెస్ క్లబ్ అంటారు, శేఖర్ అన్న ఉంటే అందరూ ప్రెస్ క్లబ్ అంటారు.